భగ్గుమన్న నేపాలని ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ ఉంది. అన్ని పేపర్లు ఉన్నాయి, నేను తీసుకున్నాను. సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్బుక్ కానీ ఎక్స్ అంటే ట్విట్టర్ కానీ ఇలాంటి వాటిని నిషేధిస్తూ అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యంగా యూత్ తీసుకొచ్చిన ఒక ఉద్యమం హింసాత్మకంగా మారడం కావచ్చు, చివరికి అది జాతీయ ఉద్యమంగా మారడం కావచ్చు జరిగింది. నేపాల్కి మాత్రమే కాదు, ఇవాళ చాలా దేశాలు ఈవెన్ ఆస్ట్రేలియా కూడా రీసెంట్గా ఒక చట్టాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాని కొంత ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే దాదాపుగా ఒక 13 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలకి అంటే ఆ లోపు పిల్లలకి అందుబాటులోకి లేకుండా తీసుకురావాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అలాగే చైనా కానీ జపాన్ కానీ ఇలాంటి దేశాలైతే కనుక ఖచ్చితంగా ముఖ్యంగా చైనా అయితే ఆ ఎట్టి పరిస్థితుల్లోని సోషల్ మీడియాని ఎంకరేజ్ చేసిన లోకల్ అంటే వాళ్ళ దేశీయంగా. ఇక్కడ నేను 2 యాంగిల్స్ చెప్పాలనుకుంటున్నాను. యాంగిల్ నెంబర్ 1 ఏంటంటే సోషల్ మీడియాని నిషేధిస్తూ గవర్నమెంట్ చట్టం తీసుకుంటే దాని వెనకాల ఉన్న కారణాలేంటి? ఎందుకు సోషల్ మీడియా నిషేధిస్తోంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏవైనా పోస్టులు పెడుతుంటే ప్రభుత్వ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి చేస్తోందా? ప్రభుత్వాన్ని అంటే డిస్టెబిలైజ్ చేయడానికి చేస్తున్నారని తీసుకుంటోందా? లేదా సోషల్ మీడియా వల్ల అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా. స్థానికంగా ఒక వ్యక్తికి, ఒక వ్యవస్థకి, ఒక సంస్థకి అనేకమైన ఇబ్బందులు కలిగించే విధంగా సోషల్ మీడియా పోస్టులు లేవా? ఏది పడితే, ఎలా పడితే, ఎవరు పడితే, ఏ క్వాలిఫికేషన్ లేకుండా మాట్లాడేసే ఒకనొక దిగజారుడుతనాన్ని మనం సోషల్ మీడియాలో చూడటం లేదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్యూర్ పోర్న్లా అనిపించే వీడియోలని రియలిస్టిక్ ఏమో అనిపించేంతలాగా బూతు జోకులతోటి చేస్తున్న ఏఐ వీడియోస్ లేవా? మరి వీటన్నిటిని అరికట్టాల్సిన సమయము ఆసన్నం కాలేదా? ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ ఏంటంటే సమాజం కూడా తనకు తాను ఏది అవసరమో ఏది అవసరం కాదో, ఏది తీసుకోవాలో ఏది వదులుకోవాలి అనే ఇంగిత జ్ఞానాన్ని సమాజం తనకు తాను ఏర్పరచుకోవాల్సిన సందర్భం కూడా ఇది నిజానికి. అందుకని ఎలా చూసుకున్నా కూడా సోషల్ మీడియాని నాకు తెలిసినంత వరకు ఎంత కట్టడి చేయాలో అంత కట్టడి చేయాలి, ఎంత విడిచిపెట్టాలో అంతా విడిచిపెట్టాలి. ఆ పట్టు ఆ విడుపు వాళ్ళకి ఉండాలి, వీళ్ళకి ఉండాలి.